వారాహి అమ్మవారు ఉగ్రదేవత కదా, ఆవిడ్ని పూజించొచ్చా? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. వారాహి అమ్మవారు ఉగ్రదేవతని పూజిస్తే చెడు చేస్తుందని చాలా మంది అంటున్నారు. అలాంటి వారి మాటలు ముమ్మాటికి నమ్మొద్దు. ఎందుకంటే మన ఇంట్లో అమ్మ కోపం ఎక్కువ ఉన్నంత మాత్రాన బిడ్డని ప్రేమించడం మానేస్తుందా? శ్రీ మహావిష్ణువు, శివయ్య రాక్షసుల్ని చంపుతారు, అంత మాత్రాన మనుషుల్ని భక్తుల్ని చంపుతారా? ఇదంతా కొందరు కిట్టని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం. వారాహి అమ్మవారు చాలా బాగా కరుణిస్తారు. ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవసరమైన శక్తులను అమ్మవారే సమకూరుస్తారు. అమ్మవారిని పూజించిన ఎంతో మంది చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మీరు తప్పకుండా వారాహి అమ్మవారి పూజ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా పాల్గొనండి. ఆ అమ్మవారిని సేవించండి. జీవితంలో అద్భుతాలు చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కూడా వారాహి అమ్మవారి ఉపాసన తర్వాత రాజకీయంగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగారని కూడా చెప్పొచ్చు. ఆయనే కాదు, వారాహి అమ్మవారిని పూజించి బాగుపడిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందువలన మీరందరూ కూడా ఈ తప్పుడు సమాచారాన్ని, అంటే ఉగ్రదేవతకు పూజించకూడదు, మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఇలాంటివన్నీ నమ్మకుండా ప్రశాంతంగా పూజించండి. మన దేవుళ్ళు రాక్షసుల్ని సంహరిస్తారే గాని భక్తుల్ని కాదు. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.